తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు, గొప్ప కళాకారుడు, హాస్య నటుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా వైద్యుడు. అన్ని రంగాల్లో తనదంటూ ఒక ముద్రను వేసుకొని తెలుగు ప్రజలందరినీ కూడా అలరారించినటువంటి అల్లూరి రామలింగయ్య గారు చిరస్మరణీయుడు. ఆయన యొక్క విగ్రహానికి ఆనాడు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆ సందర్భంలో నేను కూడా హాజరు కావడం జరిగింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున ఒక సభ కూడా పెట్టడం చాలా అభినందనీయం. ఆయన అనేక వేలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజలందరినీ కూడా ఆకర్షించి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి అల్లూరి రామలింగయ్య గారు ఎప్పటికీ కూడా రాబోయే తరాల వారికి కూడా చిరస్మరణీయ అని చెప్పి చెప్పుకోవాలా. ఆయన పేరు మీద తన కుమారుడైనటువంటి అరవింద్ గారు కావచ్చు, అదేవిధంగా అల్లుడు గారు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు సైతం అనేక సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులను చదివించడం, వైద్య సదుపాయాలు కల్పించడం, ఇలా అనేక సదుపాయాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్పి ఈ రకంగా ప్రజల మనసులో రాబోయే రోజుల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేలా అనేక సేవా కార్యక్రమాలు అభిమానులంతా కూడా చేపట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాగేంద్ర గారి ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోళ్ళ నారాయణరావు గారు, కోటయ్య గారు, బాడి శంకర్ గారు, అనేక మంది పెద్దలు, మా చిట్టిబాబు గారు, అనేక మంది పెద్దలు కూడా ఇక్కడ హాజరై ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పి తెలియజేసుకున్నాం. జోహార్ అల్లూరి రామలింగయ్య గారు. మా నాన్నగారు కన్న కొడుకు అన్న ఒక సినిమాని తీశారు. అది సారథి స్టూడియోస్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు పక్క ఫ్లోర్లో మైనర్ బాబు సినిమా షూటింగ్ అప్పుడు ఆ రోజుల్లో ఈ అందరికీ కూడా మంచి సత్సంబంధాలు ఉండేవి. అందుచేత అల్లూరి రామలింగయ్య గారిని అశోక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళి దించండి నారాయణరావు గారు అని చెప్పి నన్ను అడిగితే నేను అల్లూరి రామలింగయ్య గారిని నా కారులో ఎక్కించుకుని అశోక హోటల్లో దించడం జరిగింది. అప్పుడు చాలా ఆయన అంటే అసలు మొట్టమొదటి నుంచి కూడా నాకే కాదు మనందరికీ కూడా అభిమానం. ఇప్పుడు ఏ హాస్య నటుడిని చూస్తే అసలు చూసి చూడంగానే మన మొహంలో నవ్వు చిగురుస్తుందో అటువంటి హాస్య నటుడు ఆయన. అయితే ఆయన హాస్యం ఒకటే కాదు, ఆయన కొన్ని సినిమాలు తీసిన సినిమాలు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు సినిమాలు తీశారంటే అల్లు అరవింద్ గారు వెనకాల ఉన్న మహారూపం ఎవరిది, ఒక మేరు పర్వతం ఎవరిది, అల్లూరి రామలింగయ్య గారిది. వాళ్ళ దేవుడే దిగి వస్తే అని ఇటువంటి కొన్ని చాలా అద్భుతమైన విషయాల మీద సినిమాలు తీయటం అని అంటే అది చాలామంది తీశారు. హాస్య నటులు చాలామంది చాలా సీరియస్ సినిమాలు తీశారు. ఈయన సీరియస్ సినిమాలు కాకుండా సీరియస్ సబ్జెక్ట్ని హాస్యస్ఫోరకంగా ఈయన తీయటం జరిగింది. చాలామందికి ఆదర్శప్రాయుడు ఆయన. ఇప్పుడు ఈ రోజున మనకి ఈ చిరంజీవి గారి తర్వాత ఆ పరంపర అయిన నాగబాబు గారు కానీ, ఇప్పుడు మనకు అత్యంత ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ స్థాయికి వచ్చారంటే ఆ మొట్టమొదట విత్తనం వేసింది మాత్రం అల్లూరి రామలింగయ్య గారు అని చెప్పి మనం మర్చిపోకూడదు. ఆయనకి మనం ఎప్పుడు కూడా సదా కృతజ్ఞులుగాను అభిమానులుగాను ఉండవలసిన అవసరం ఉన్నది. శుభాకాంక్షలు. అల్లూరి రామలింగయ్య గారి యొక్క 20వ వర్ధంతి సభని మర్చిపోకుండా శరంశెట్టి నాగేంద్ర గారు, అలాగనే గోళ్ళ నారాయణరావు గారు, బాడిద శంకర్ గారు, అలాగనే జ్యోతి గారు, రాణి గారు ఇత్యాది, కారుమంచి రాజు గారు, అడ్డూరి శ్రీరామ్ గారు ఇత్యాది అందరి చేతుల మీదుగా మల్లికార్జునరావు గారు ఒక చిరునవ్వుకి, ఒక హాస్య బ్రహ్మకి 20వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. నిజంగా విజయవాడ లాంటి మహానగరంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2014లోనే ఈ విగ్రహావిష్కరణ శరంశెట్టి నాగేంద్ర గారి ఆధ్వర్యాన్ని జరిగింది. దీనికి చిరంజీవి రాజ్యసభ సభ్యులుగా చిరంజీవి గారు, ఆయన కుటుంబ సభ్యులు చరణ్ గారు, అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు కూడా శుభాశీస్సులు బలికి వేయించేసి ఉన్నారు. ఈ రోజున కూడా అంటే నేను అల్లూరి రామలింగయ్య గారి గురించి చెప్పేంత వయసు నాది కాదు, అంత అనుభవం లేదు. 1922లో పుట్టిన అల్లూరి రామలింగయ్య గారు 2004లో అంటే దాదాపు 80 సంవత్సరాల పైబడి జీవితం అనుభవించిన తర్వాత 1000 తెలుగు చిత్రాలలో సాధారణ మీ అందరికీ ఆనాటి కాలపు వాళ్ళకి తెలుసు. నారాయణ గారు రామారావు గారు లేని సినిమా ఉంటుంది,
నాగేశ్వరరావు గారు లేని సినిమా ఉంటుంది, కృష్ణ లేని సినిమా ఉంటుంది, శోభన్ బాబు లేని సినిమా ఉంటుంది, సావిత్రి లేని సినిమా ఉంటుంది. కానీ అల్లు రామలింగయ్య లేని సినిమా ఉండదు. 1000 చిత్రాలు ఒక మహా అద్భుతమైన ఒక హాస్యానికి ఒక పర్యాయ పదంగా నాకు తెలిసి ఇప్పుడున్న బ్రహ్మానందం గారు లేదా హాస్య నటులందరూ కూడా అల్లు రామలింగయ్య గారి యొక్క వారసులే. రాజకీయాల్లో ఎలా అయితే వారసత్వం ఉంటుందో, కళారంగంలో ఎలా అయితే వారసత్వం ఉంటుందో, రచనా రంగంలో ఎలా వారసత్వం ఉంటుందో, అల్లు రామలింగయ్య గారి యొక్క హాస్య నటననే పునరుజ్జీవం చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆదర్శప్రాయంగా. ఈ శుభ సందర్భంగా అల్లు రామలింగయ్య గారికి జోహార్లు అర్పిస్తున్నాం. అలాగనే గోల నారాయణరావు గారు విజయవాడలో కళా పిపాసకులు, మహానటి సావిత్రి యొక్క విగ్రహం కూడా పెట్టిన వాళ్ళు, చాలా పారిశ్రామికవేత్తగా, రాజకీయ పిపాసకులుగా విజయవాడ నగర పౌరులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. నారాయణరావు గారు మాట్లాడతారు ఇప్పుడు. డాక్టర్ అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున మన నాగేంద్ర గారు చేసిన ఏర్పాట్లకి మా పార్టీ తరపున ఘనమైన నివాళులు అల్లు రామలింగయ్య గారికి అర్పించడం జరిగింది. అట్లాగే హాస్య నటులైనటువంటి అల్లు రామలింగయ్య గారు ఏదైనా ఎవరైనా బాధలో ఉంటే ఆ సినిమా ఒకటి ఏదైనా ఒకటి పెట్టుకొని చూస్తే ఆ బాధ పోద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని మనం గుర్తుంచుకొని వర్ధంతులకు కానీ జయంతులకు కానీ ఘనమైన నివాళులు అర్పించడం మా బాధ్యతగా భావించి జనసేన పార్టీ తరపున నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ హాస్య నటులు, సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయేటువంటి గొప్ప నటులు అల్లు రామలింగయ్య గారి 20వ వర్ధంతి సందర్భంగా క్షేత్రీయ కళాక్షేత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. వారికి విజయవాడ నగరంతో పాటు రాష్ట్ర దేశ ప్రజలంతా కూడా నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. పూజ్యులైనటువంటి అల్లు రామలింగయ్య గారి 20వ వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు నడిబొడ్లో ఉండేటువంటి కళాక్షేత్రంలో మరి వారి విగ్రహం కాడ పెద్దలు గౌరవనీయులైనటువంటి నగర ప్రముఖులు అందరూ కూడాను తెలుగుదేశం పార్టీ తరపు నుండి, జనసేన పార్టీ తరపు నుండి, బీజేపీ పార్టీ తరపు నుండి కూడాను పెద్దలైనటువంటి అందరూ కూడాను విచ్చేశారు. వారికి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలైనటువంటి ముందుగా మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు అల్లు రామలింగయ్య గారి కోసం చెప్పారు. మరి ఆనాడు 1922లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లో జన్మించినటువంటి అల్లు రామలింగయ్య గారు మరి చిన్నతనం నుండే రంగస్థలం దీని మీద మక్కువ మీద అనేక రకాలుగాను అనేక సందర్భాల్లోనూ హాస్యపదంగాను మిత్రులతో కానీ ఎక్కడ కలిసినా సరే హాస్యాలు జోడిస్తూ అనేక రకాలు కూడాను ఆయన ఇచ్చేయడం జరిగింది. తర్వాత ఆయన చిత్ర పరిశ్రమలో ఏ విధంగా ఆదరించారు, అభిమానించారు అనే విషయం అందరికీ కూడా తెలిసింది. ఈ రోజున అల్లు రామలింగయ్య గారు వేసినటువంటి బీజంతోనే ఇటు మెగాస్టార్ చిరంజీవి కానివ్వండి, అల్లు అరవిందే కానివ్వండి, అల్లు అర్జునే కానివ్వండి, అలాగే గీతా పిక్చర్స్ కానివ్వండి, అనేక రకాలు కూడాను మరి ఏర్పాటు చేసి అల్లు రామలింగయ్య గారు వేసినట్టు విత్తనమే ఈ రోజున మా పెద్ద వృక్షమై అల్లు వారి కుటుంబానికే ఇచ్చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున వచ్చినటువంటి అందరూ కూడాను ఘనమైన నివాళులు అర్పించారు. అలాగే అల్లు రామలింగయ్య గారి యొక్క వర్ధంతి జయంతుల కార్యక్రమాన్ని కూడాను భవిష్యత్తులో నా యొక్క ఆధ్వర్యంలో చేసుకుంటూ వెళ్తానని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.